సూపర్ ఫాస్ట్ 15 న్యూస్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. నేడు ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. కాంగ్రెస్ పెద్దలతోనూ సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తాజాగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పిసిసి నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర విషయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొనున్నారు. జీహెచ్ఎంసీలో ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆస్తి, నీరు పన్నులను రికవరీ చేయడంతో పాటు డిఫాల్టర్లను మెరుగ్గా ట్రాకింగ్ చేయడానికి జీఏఎస్ ఆధారిత సర్వేకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమైంది. ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఫ్లాట్, భవనం సరిహద్దులను తెలుసుకోవడానికి సిటిజన్ సెంట్రిక్ సర్వీస్తో ఉపగ్రహ డేటా, డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి పాలనాపరమైన అడ్డంకులు తొలగడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ పునః ప్రారంభించింది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కారణంగా సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రజావాణి ప్రారంభమైంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు వివరించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో రిమాండ్ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో 8 పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో గత ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం వహించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన పార్వతి బ్యారేజీని మంత్రి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న మరమ్మతుల గురించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీల సామర్థ్యాన్ని పరీక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏకు అప్పగించినట్లుగా తెలిపారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర రిపోర్టు ప్రకారం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి ఉత్తమ్. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని వివిధ శాఖల అధికారులతో మంత్రులు భట్టి, పొంగులెట్టి, జూపల్లి, పొన్నం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. గత 2 ఆర్థిక సంవత్సరాల ప్రగతిని మంత్రులు సమీక్షించారు. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 నెలల పనితీరును సైతం అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మోదీ 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు విహెచ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల పరిమితి సైతం ఎత్తివేస్తామని చెప్పామన్నారు. తెలంగాణలో కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇండియా కూటమిదే నైతిక విజయం అన్నారు మంత్రి కొండా సురేఖ. ఎన్నికలు పూర్తి కావడంతో వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీకి ఈ ఎన్నికలు చెంపపెట్టు ఫలితాలను ఇచ్చాయని విమర్శించారు. తెలంగాణలో మరో 2 రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనుందని, ఇక పరిపాలనపై ఫోకస్ పెడతామన్నారు. ప్రజలకు మరింత చేరువై సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 9న జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 4.03 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా నియమించారు. ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ను సైతం ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణనిచ్చారు. పరీక్ష నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్లకు టీజీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తాము చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం లభించకపోయినప్పటికీ సామాజిక సేవా భావంతో విధులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు పదవి విరమణకు దగ్గరగా ఉన్నారని, వారికి తగిన పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గత ప్రభుత్వం తమను మోసం చేసిందని, కనీసం ఈ ప్రభుత్వమైనా జీవో నెంబర్ 10ని రద్దు చేసి అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు మేలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాలానగర్ సీఐ నవీన్ కుమార్ వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు. బాలానగర్లోని ఏపీ హెబ్ కాలనీలో నిర్వాసితుడు ఎలిమినేటి రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఎలిమినేటి కృతిక కళ్యాణ్ రెడ్డి సాయంత్రం ఆడుకుంటానని ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో బాలుని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టారు. సైకిల్పై గండి మైసమ్మ వైపు వెళ్లినట్లుగా గ్రహించిన పోలీసులు కేసును కొద్ది గంటల్లోనే ఛేదించి బాలుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ లో కొత్త రకం మోసం వెలుగు చూసింది. డేటింగ్ యాప్ లో నయా చీటింగ్ బట్టబయలైంది. డేటింగ్ యాప్ లో యువకులకు పరిచయమై డబ్బులు కాజేస్తున్నారు కొందరు అమ్మాయిలు. అయితే ఈ మోసం కాస్త డిఫరెంట్ గా ఉంది. హైటెక్ సిటీలోని ఓ పబ్ కేంద్రంగా ఇదంతా నడుస్తున్నట్లుగా అమ్మాయి చేతిలో మోసపోయినట్లుగా తెలిపాడు. డేటింగ్ యాప్ లో ఓ వ్యాపారవేత్తకి రితిక అనే అమ్మాయి పరిచయమైంది. దీంతో మరుసటి రోజే హైటెక్ సిటీ దగ్గర కలుద్దామా అంటూ మెసేజ్ చేసింది. అక్కడికి వెళ్లిన అతన్ని పక్కనే ఉన్న గ్యాలరియా మాల్లోకి క్లబ్లోకి తీసుకెళ్లింది. ఇక పబ్లోకి ఎంటర్ అయిన తనకి ఆదిలోనే ఊహించని ఘటనలు ఎదురైనట్లుగా ఆ వ్యాపారవేత్త తెలిపాడు. గంటలోపే ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి సదరు యువతి తాగిందని, ఏకంగా 45,000 రూపాయల బిల్లును తన చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకుందని తెలిపాడు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆహారంలో పురుగులు రావడంతో యూనివర్సిటీ గేట్ ఎదుట విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపిన ఎన్ఎస్యుఐ నాయకులు వారితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కాలేజ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి పురుగుల ఆహారం పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడుతున్నారు. సైబర్ కేటుగాళ్లు పోలీసులకు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇన్నాళ్లు సామాన్యులే లక్ష్యంగా చేసుకున్న నేరగాళ్లు ఏకంగా పోలీస్ యాప్స్ ను హ్యాక్ చేస్తున్నారు. వారం రోజుల కిందటే టీజీ పోలీస్ ఐ యాప్ హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. తాజాగా టీఎస్సీఓపీ యాప్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అందులో డేటాను తస్కరించారు. పోలీస్ శాఖకు సంబంధించిన డేటాను ఆన్లైన్లో $120కు అమ్మకానికి పెట్టారు. అందులో దాదాపు 12 లక్షల మందికి చెందిన సమాచారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు. ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో 2 రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గ్లోబల్ రైస్ సమ్మిట్ను నిర్వహించారు. కార్యక్రమానికి భారత్ సహా 25 దేశాల ప్రతినిధులు, ఐసీఆర్ అనుబంధ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో 220 వరి రకాలు సాగులో ఉండగా తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యాన్ని పొందిందని మంత్రి తుమ్మల అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం సేకరిస్తోందని మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజ్ని జస్టిస్ పినాకి చంద్రఘోష్ పరిశీలించారు. బ్యారేజ్లో అత్యవసర మరమ్మతులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది చంద్రఘోష్ బృందం. బ్యారేజీలోని 35 పియర్ వద్ద జరుగుతున్న పనులపై ఇరిగేషన్ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ బ్లాక్ల అమరిక, తొలగించిన ఇసుక మేటలను పరిశీలించారు. నేడు సుందిళ్ల పార్వతి బ్యారేజీలను పరిశీలించనున్నారు జస్టిస్ చంద్రఘోష్. వరంగల్ ఎంపీగా తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కడియం కావ్య. హన్మకొండలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆమెను సన్మానించారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సిపిఐ రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు. 18వ లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ, సిపిఎం మద్దతుతో తాను గెలుపొందినట్లుగా తెలిపారు కడియం కావ్య. పట్టణంలోని గుడిసెవాసుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో కోతులు గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిస్తున్నాయి. గ్రామంలోని ఇళ్లలో చొరబడి దడ పుట్టిస్తున్నాయి. పళ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్ల చెంత ఉంటున్న చిన్నపిల్లలు, వృద్ధులను గాయపరుస్తూ బీభత్సం సృష్టించాయి. ఇళ్లలోని వస్తువులను చిందవరందర చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఇంట్లోని పెరట్లో పళ్ల మొక్కలను పాడు చేస్తున్నాయి. కోతుల బెడద నుంచి రక్షించేందుకు రావికంపాడు పంచాయతీ కార్యదర్శి ఉపాయం సత్ఫలితాలను ఇస్తోంది. చింపాంజీలను చూస్తే కోతులు భయపడతాయని పంచాయతీ కార్యాలయ సిబ్బందికి చింపాంజీ వేషధారణ వేయించి గ్రామాల్లో సంచరిస్తున్నట్లుగా సందడి చేయించారు. దీంతో కోతులు గ్రామాల్లోకి వచ్చేందుకు భయపడి పారిపోతున్నాయి. ఈ ఉపాయంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కడంబ గ్రామం వద్ద పోడు రైతులు ఆందోళన చేపట్టారు. 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కుంటున్నారని ఆందోళనకు దిగారు. అన్యాయంగా కేసులు పెట్టి భయప్రాంతులకు గురి చేస్తూ భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 5గురుపై కేసు నమోదు చేశామని, రేంజ్ ఆఫీస్కు రావాలని, 5గురు రావాలని భయప్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ పోడు రైతులకు అండగా ఉంటామని, రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని అన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడ జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాడర్కు చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ నేతలు ఎమ్మెల్యేలను ఆదేశించారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలన్నారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంలో తన భర్త గెలుపు మరింత బాధ్యతను పెంచిందన్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి. నారా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని నాగలమ్మకు, భీమవరంలోని శ్రీ వినాయక స్వామి, ఏ రంగంపేటలో దొడ్డి గంగమ్మ వారికి స్థానిక మహిళలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేగా భార్యగా కాకుండా మహిళలందరికీ ఏ సమస్య వచ్చినా పోరాడేందుకు ముందుంటానని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వర్సిటీ అధికారులు తొలగించారు. భారీ భద్రత మధ్య రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అధికార బలంతో బలవంతంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు ఉండకూడదని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో విగ్రహాన్ని తొలగించాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ పోలీసు భద్రత నడుమ విగ్రహాన్ని తొలగించారు. ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఎన్నిక కావడంతో తన జిల్లా పరిషత్ రాజీనామా చేశారు. కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన హయాంలో కడప జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాలు, డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమి గల కారణాలపై చర్చిస్తున్నామని, ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా, ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లుగా తెలిపారు. కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజల్నే కాకుండా పోలీసులకు సైతం కుచ్చిటొప్పి పెడుతున్నారు. తాజాగా కోడుమూరు సీఐ మున్సరుద్దీన్ అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలను కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ నెల 4వ తేదీన తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమన్నట్టుగా గుర్తించారు. అయితే సీఐ పర్సనల్ సిమ్ కార్డ్ బ్లాక్ కావడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సిమ్ యాక్టివేట్ అయిన మరుక్షణమే అకౌంట్ నుంచి నగదు డ్రా చేసినట్లుగా మెసేజ్ రావడంతో సీఐ బ్యాంక్ అధికారులను సంప్రదించారు. దీంతో డబ్బులు తాను డ్రా చేయలేదని చెప్పడంతో అకౌంట్ను పరిశీలించిన బ్యాంక్ అధికారులు హ్యాక్ గురైనట్లుగా గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్ సరిహద్దు ప్రాంతంలోని తూర్పు బస్తర్ డివిజన్కు చెందిన గోబెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందగా 3 సైనికులు తీవ్రంగా గాయపడినట్లుగా పోలీసులు ధృవీకరించారు. నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, జగదల్పూర్ జిల్లాల డీఆర్జీ మరియు ఐటీబీటీ భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ను చేపట్టాయి. గోబెల్ ప్రాంతంలోని ముంగెడి గ్రామ పరిధిలో తారసపడ్డ మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మావోయిస్టుల సామాగ్రి, మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం కోసం ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించగా అది అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమపై ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్తో పాటు సిద్దరామయ్య, డీకే శివకుమార్లపై కర్ణాటక రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కంప్లైంట్ చేశారు. అయితే విచారణకు గైర్హాజరవుతున్నారంటూ వారిపై కోర్టు వారెంట్లు జారీ చేసింది. అయితే ఇటీవలే సిద్దరామయ్య, శివకుమార్లు కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ స్వయంగా రావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం. ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలుపోటములు సహజమని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వం మారగానే వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారని, ఒక దశ వరకు చూసి తాము కూడా కంటికి కన్ను పంటికి పన్ను నినాదంతో ముందుకు వెళ్తామని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి గెలుపును అభినందించారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలంలో ఇచ్చిన మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. అలా చేయని పక్షంలో అతి త్వరలోనే గతంలో జనతా ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని టీడీపీని ఉద్దేశించి అన్నారు. అయితే తాను ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం లేదని, 5 ఏళ్లు సుభిక్షంగా పాలించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. పిఠాపురంలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లుగా తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన కోసం ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు గీత. ప్రజల సమస్యలపై పోరాటంలోనూ ముందుంటామని స్పష్టం చేశారు. తాడిపత్రి అల్లర్ల కేసులో నేతలకు కాస్త ఊరట లభించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిపై నమోదైన కేసుల్లో మధ్యంతర బెయిల్ను పొడిగించింది హైకోర్టు. ఈ నెల 28 వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ పక్షి నెమలిని కాల్చుకొని తిన్న ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్లో చోటు చేసుకుంది. విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన నెమలిని 2 వ్యక్తులు కాల్చుకొని తిన్నట్లుగా గుర్తించారు. విట్లాపూర్ అనుబంధ గ్రామమైన పంచావుకుంట తండాకు చెందిన నీలియా నాయక్, గోబ్రియా నాయక్లు తమ తండా సమీపంలోని ఓ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురైన నెమలిని స్వాధీనం చేసుకుని కాల్చుకొని తిన్నారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలంలోకి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు 2ని విచారించారు. దీంతో వారు నెమలి మాంసం తిన్నట్లుగా ఒప్పుకున్నారు. కాగా 2పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్లోని సీఎస్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వాదంతో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మొదటి బ్లాక్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయంలో అడుగుపెట్టారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ అప్పుడే రంగంలోకి దిగారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో రాజీనామాలు చేయించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మేనేజర్ల రాజీనామాలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశించారు. ఇక వాటిని వెంటనే ఆమోదించాలని సైతం సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పదవి విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. మల్టీ జోన్ 1లో ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వచ్చిందన్నారు. టీడీపీ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయన్నారు. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. యూనివర్సిటీల్లోని ఆచార్యులపైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ను మరోసారి విజ్ఞప్తి చేశారు జగన్. ఘటనల్లో బాధితులైన వారికి పార్టీ పరంగా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. 3 రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 43 మందితో పాటు బీజేపీ అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేశారు. చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేషన్ కావడంతో తీన్మార్ మల్లన్ననే విజయం వరించింది. ఇక రెండో ప్రాధాన్యత ఓటులో మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయినా మల్లన్న విజయం సాధించారు. ముందు నుంచి తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్లోనూ పోటీనివ్వలేకపోయారు. పార్లమెంట్ దగ్గర కలకలం రేగింది. పార్లమెంట్లోకి చొరబాటుకు దుండగులు యత్నించారు. నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. క్యాజువల్ ఎంట్రీ పాస్ తీసుకుని గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్లేందుకు యత్నించిన 3 వ్యక్తులను పార్లమెంట్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పట్టుబడ్డవారు యూపీకి చెందిన ఖాసిం, మోనిస్, షోయబ్గా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 4న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్డీఏకి ప్రధాని మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్ ఇండియా, ఏ అంటే ఆస్పిరేషనల్ ఇండియా అని అన్నారు. దేశ ప్రజలు మరోసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచారన్నారని తెలిపారు. 10 ఏళ్లుగా తాము చేసింది ట్రైలర్ మాత్రమేనని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. అది ఎన్నికల ప్రకటన మాత్రమే కాదని నిబద్ధతకు నిదర్శనమని అన్నారు మోదీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్డీఏ పక్ష నేతగా ఎంపికైన మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్కి వెళ్లిన మోదీకి అందుకు సంబంధించిన పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి మండలి జాబితాను రాష్ట్రపతి కోరినట్లుగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తానని రాష్ట్రపతికి వివరించానని తెలిపారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి అని అన్నారు. దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు తమను ఆశీర్వదించారని తెలిపారు. ఎన్డీఏ నాయకుడిగా ఎన్నికైన ప్రధాని మోదీ భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన మోదీ ఆయనకు పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. 3వ ప్రధాని కాబోతున్న మోదీకి రామ్నాథ్ స్వీట్ తినిపించారు. ఆ తర్వాత కోవింద్ కుటుంబ సభ్యులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. అంతకుముందు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీలతో సమావేశం అనంతరం ప్రధాని మోదీ నేరుగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లారు. అక్కడ అద్వానీ ఆశీర్వాదాలు తీసుకుని మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి రెబెల్ అభ్యర్థి మద్దతిచ్చారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం 100కి చేరుకుంది. మహారాష్ట్ర మాజీ సీఎం వసంతదాదా పాటిల్ మనవడు విశాల్ పాటిల్ సాంగ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇండియా బ్లాక్ పొత్తులో భాగంగా సాంగ్లీ స్థానం శివసేన ఉద్ధవ్ వర్గానికి కేటాయించగా విశాల్ తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా గెలిచిన ఆయన పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసి మద్దతు తెలిపారు. నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆమె ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా ఆమె తెలిపారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. టీ20 ప్రపంచ కప్లో కెనడా బోని కొట్టింది. గ్రూప్ 1లో ఐర్లాండ్తో తలపడిన కెనడా ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టును 125 పరుగులకే పరిమితం చేసి స్కోరింగ్ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో కెనడా గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన కెనడా జట్టు 3వ స్థానానికి చేరుకుంది. యుఎస్ఏ 4, ఇండియా 2 పాయింట్లతో తొలి 2 స్థానాల్లో ఉండగా ఇంకా ఖాతా తెరవని పాకిస్తాన్, ఐర్లాండ్ 4-5 స్థానాల్లో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వడ్డీ రేట్లను వరుసగా 8వసారి యథాతథంగా ఉంచుతున్నట్లుగా ప్రకటించింది ఆర్బీఐ. ఇక ఈ మేరకు మానిటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంతవరకు ఆందోళన కలిగిస్తోందని శక్తికాంత్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.